వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలు మండు టెండల నుంచి కొంతవరకు ఉపశమనం కలిగింది. ఎండల వేళ అకాల వర్షాలతో మాత్రం ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్లో మిశ్రమమైనటువంటి వాతావరణం కనబడుతుంటే వర్షం ఎండల కలయిక మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రానున్న 3 రోజులు అలర్ట్ను జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉరుములు మెరుపులతో మాత్రం వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మిశ్రమమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. ఒకవైపు వడగాలులు, మరోవైపు వడగండ్ల వానతో మాత్రం ఎక్కడికక్కడ వాతావరణం మాత్రం ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి. మనం చూస్తున్నాం హైదరాబాద్లో ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షానికి సంబంధించి. వర్షం మాత్రం హైదరాబాద్ భాగ్యనగరాన్ని దంచి కొడుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అత్యంత కీలకమైనటువంటి మాదాపూర్తో పాటుగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, అదేవిధంగా లోయర్ ట్యాంక్ బండ్, అదేవిధంగా గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్, బేగంపేట, అల్వాల్, కుక్కడ్పల్లి, దిల్సుఖ్ నగర్, కోటి వంటి ప్రాంతాల్లో మాత్రం వర్షం భారీగా పడుతున్నట్లుగా తెలుస్తుంది. వాతావరణ శాఖ మాత్రం అవసరమైతే తప్ప బయటికి రావద్దునుకుంటూ కూడా ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ బయట ఆఫీస్ కంప్లీట్ చేసుకొని తిరుగు పయనమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు, వారితో మాత్రం సిగ్నల్స్ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా ఏదైతే ఇది లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా వర్షపు నీటితో మురిగిపోయినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయినటువంటి పరిస్థితి. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వర్షం కూడా భారీ స్థాయిలో కూడా వరద వైపు కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. వర్షపు నీటితో మాత్రం పూర్తి స్థాయిలో రహదారులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలలో మాత్రం ఎండలు ఎంతవరకు దంచి కొడతాయంటే ఏప్రిల్కి కొంతవరకు సూచనలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా హైదరాబాద్ ఒక్కసారిగా మాత్రం తడిసి పుద్దవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భారీ వర్షంతో పాటుగా వడగడ్లు కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ వర్షంతో పూర్తి స్థాయిలో మాత్రం ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకవైపు మండు టెండలు ఉంటే మరోవైపు నుంచి పూర్తి స్థాయిలో వర్షాలు కూడా మిశ్రమమైనటువంటి వాతావరణమే మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ వెదర్ కూడా ఏదైతే వాతావరణ శాఖ కూడా క్లియర్ కట్గా హెచ్చరించడం జరిగింది. కుత్బుల్లాపూర్, కుక్కడ్పల్లి, నిజాంపేట్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం పడింది అనేటువంటి అంశం మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రానున్నటువంటి 3 రోజులు కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. సాధారణంగా కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులు నదుల్ని తలపించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక్కసారిగా పడినటువంటి వర్షంతో మాత్రం హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా వరద నీటితో పాటుగా వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, అదేవిధంగా డ్రైనేజ్ వర్క్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ తీసినటువంటి గుంతల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాహనదారులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజువల్స్లో మనం చూసుకుంటున్నట్లుగా పూర్తి స్థాయిలో మాత్రం భారీ వర్షంతో మాత్రం భాగ్యనగరం ఒక్కసారిగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కూడా ఈ వర్ష సూచన చేయడం జరిగింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల్లో మాత్రం వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో కూడా వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. ఇక వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మొత్తం మీద భాగ్యనగరంలో వర్షం మాత్రం భారీగా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక హైదరాబాద్లో చూసుకుంటే నా వెనుక ఒకసారి మీరు చూడొచ్చు, మొత్తం కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మొత్తం కూడా వడగళ్ళ వాన పడింది. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్తో నిలిచిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే సమయం చూసుకుంటే ఇప్పుడు రాత్రి 7 గంటలు అవుతుంది. ఈ 7 గంటల సమయంలో హైదరాబాద్ ప్రాంతం అంతటా కూడా మొత్తం కూడా కుండపోత వర్షం కురుస్తుంది. మొత్తం కూడా ఈ వర్షం అంటే ఆఫీసుల నుంచి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి, వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో
వర్షం ఒక్కసారిగా బీభత్సకరంగా కురుస్తుంది. మొత్తం కూడా హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా నీళ్లు మొత్తం కూడా రోడ్డుల పైన పొంగి పొలరి అసలు వాహనాలకు ఇక్కడ రోడ్డులో అసలు గుంతలు ఉన్నాయా అసలు ఏమీ కనబడనటువంటి పరిస్థితి. అంటే రోడ్డు మొత్తం కూడా నీళ్లతో నీటిమయం అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. హైదరాబాద్కి ప్రస్తుతం మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాం. హైదరాబాద్లోని మాదాపూర్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్ మొత్తం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం కురుస్తుంది. అయితే ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు కూడా ఎండలు దంచుకొట్టాయి. మొత్తం కూడా ఎండలు మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటే భారీ ఎత్తున ఎండలు కొట్టినటువంటి సందర్భంలో మళ్ళీ ఒక్కసారిగా ఇవాళ వర్షం చాలా భీకరంగా కురుస్తుంది. మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ చెప్పులు కూడా కనీసం అంటే నడవడానికి కూడా రోడ్డుల పైన స్థలం లేకుండా నీళ్లతో మునిగిపోయింది. ఇంకా హైదరాబాద్లో ఇప్పటికే చాలామంది కూడా అంటే ఇంటికి వెళ్ళలేక ఈ వర్షంలోనే చిక్కుపోయినటువంటి పరిస్థితి. చాలామంది స్కూల్ పిల్లలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఉద్యోగులు అంటే చాలామంది హైదరాబాద్ ప్రాంత వ్యాప్తంగా కూడా అనేక మంది కూడా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే చిన్నపాటి కూలీలు కానీ ఎవరైనా కూడా ఇంటికి వెళ్ళాలంటే కూడా ఇవాళ అనేక చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. అందరినీ కూడా అలర్ట్ చేసి జిహెచ్ఎంసీ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ పొంగుతూ ఉన్నాయి, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఏర్పడుతూ ఉంది, ట్రాఫిక్ నియంత్రణ ఎక్కడ అవుతా ఉంది అనేది చాలా సీరియస్గా చూసి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా వెహికల్స్ అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నపాటి అంటే ఒక్క 10 నిమిషాల లోపలనే మొత్తం కూడా వర్షం ఒక్కసారిగా పడగానే రోడ్డులపైకి మొత్తం కూడా నీళ్ళు వచ్చేసాయి. మొత్తం డ్రైనేజీలు మొత్తం కూడా పొంగి పొలుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇక ప్రస్తుతం మనం హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ దగ్గరలో ఉన్నాము. అయితే ఇక్కడ వెళ్తే హైటెక్ సిటీ వస్తుంది. హైటెక్ సిటీకి చాలా కూడా వాహనాలు వెళ్తూ ఉంటాయి. సో హైటెక్ సిటీ రోడ్ ఇది. అక్కడ ఒక కిలోమీటర్ వెళ్తే మనకు హైటెక్ సిటీ వస్తుంది. సో అక్కడికి వెళ్తున్నటువంటి వాహనాలంతా కూడా ఒకసారిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మనం రోడ్డు మీద చూడొచ్చు, మొత్తం కూడా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కనీసం గుంతలు ఉన్నాయా, అసలు ఏమున్నాయి, మ్యాన్ హోల్స్ ఉన్నాయా, ఏవి కూడా కనబడట్లేదు. మొత్తం కూడా రోడ్డు అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. హైదరాబాద్ ప్రాంత వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షం ఒక్కసారిగా కురుస్తుంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా మొత్తం ఉరుములు మెరుపుతో కూడినటువంటి భారీ ఎత్తున వర్షం పరుస్తుంది. ఇక వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం మనం చూసుకున్నటువంటి విజువల్స్ హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షం 10 నిమిషాల వర్షానికి పూర్తి స్థాయిలో రహదారులన్నీ కూడా నదుల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ వాసులు మాత్రం జాగ్రత్త వహించాలనేది మాత్రం వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి, మరి ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురు గాలులు కూడా వీస్తాయనేది మాత్రం వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా పలు సూచనలు చేసింది.